భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు మనకు కొత్తేమీ కావు. పాకిస్తాన్ నుంచి భారత్ లోపలికి రావాలంటే వాళ్ళు ఏకంగా నేల కింద టనల్స్ తవ్వేస్తున్నారు. ఏంటి షాక్ అయ్యారా? ఇది అక్షరాల నిజం. గత 20 ఏళ్లలో 22 టన్నళ్లు మన వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఇవి మన దేశ భద్రతకు ఎంత పెద్ద ప్రమాదమో ఈరోజు ఈ విషయాన్ని క్లియర్గా షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాకిస్తాన్ సరిహద్దు పక్కనే జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ టన్నెలు బయటపడ్డాయి. మొదట 2001లో పంజాబ్లో ఒక టన్నెల్ కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఇంతకు వీటిని తవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? ఉగ్రవాదులను పంపడానికా, ఆయుధాలు, డ్రగ్స్ చొరబాటుక, లేక దేశంలో ఒక పెద్ద ఉగ్రదాడి చేసేందుక? సంవత్సరాల వారీగా ఈ టనల్ స్టోరీ చూస్తే 2001 నుండి 2009 సంవత్సరాల మధ్యకాలంలో పంజాబ్, రాజస్థాన్, జమ్మూ ప్రాంతాల్లో కొన్ని టనల్స్ వర్షాలతో కూలి బయటపడ్డాయి. కొంతమంది ట్రాక్టర్లు తిప్పే ఫార్మర్స్కి అనుమానం వచ్చి బీఎస్ఎఫ్కి చెప్పారు. 2012 నుండి 2017 ఈ మధ్యకాలంలో బీఎస్ఎఫ్ ఈ టనల్స్ పై స్పెషల్ దృష్టి పెట్టింది. అప్పటికి సాంబా, అఖ్నూర్, ఆర్నియా, రామ్గఢ్ ఇలా జమ్మూ రీజన్ మొత్తంలో చాలా టన్నెల్స్ ముందే గుర్తించి మూసేశారు. 2020 నుండి 2022 మధ్యకాలంలో ఉగ్రవాద దాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందడంతో అత్యంత కట్టుదిట్టంగా బీఎస్ఎఫ్ సెర్చ్ మొదలుపెట్టింది. అందులో భాగంగా కేవలం వారం రోజుల్లోనే 2 టన్నెల్ గుర్తించారు. ఇది నిజంగా షాకింగ్కు గురి చేసే విషయం. ఈ టన్నెల్స్ ఎలా ఉంటాయంటే 25 అడుగుల లోతు, 100 నుండి 150 మీటర్ల పొడవు. వీటిలో కొన్నింటిని వెంటిలేషన్ పైపులతో, శాండ్ బ్యాగులతో బలంగా తయారు చేశారు. ఆ శాండ్ బ్యాగుల మీద మేడ్ ఇన్ కరాచీ లాంటి ముద్రలు కూడా ఉన్నాయి. దీన్ని చూస్తే అర్థమవుతుంది ఎవరు తవ్వారు. ఈ టనెల్స్ మన సరిహద్దు దాటి లోపలికి రావడానికి చక్కటి మార్గం. వీటిని ఎలా కప్పిపెట్టారంటే బీఎస్ఎఫ్ జవాన్లు రోజు భద్రతా తనిఖీలు చేస్తూ ఏ చిన్న అనుమానం ఉన్నా అక్కడ తవ్వి చూస్తారు. కొన్నిసార్లు డ్రోన్లు, గ్రౌండ్ రడార్లు ఉపయోగిస్తారు. కొన్నిసార్లు వర్షం పడిన తర్వాత నేల కుంగడం వల్ల కొన్ని బయటపడతాయి. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మాకు ఉగ్రవాదానికి అస్సలు ఎలాంటి సంబంధం లేదు. మేము శుద్ధ పూసలమంటూ కన్నింగ్ మాటలు చెప్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎంత సహకరిస్తుందో ఇవి చూస్తే అర్థమవుతుంది.